థ్యాంక్ యూ సో మచ్ గుర్తు చేసినందుకు. రైట్ సార్, జాబ్స్ గురించి చూస్తే సార్, ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య ఏది ఉందంటే యూత్ మొత్తం ఖాళీగా ఉన్నారు. చాలామంది ఖాళీగా ఉన్నారు. 80% యూత్ ఖాళీగా ఉన్నారు. చదువుకొని ఏది లేకుండా రోడ్డు పైన ఉన్నారు. రైట్. ఇలా మనం వెస్టేజ్ జీరోలో అనుకున్నాం. ఎందుకు వెస్టేజ్కి రావాలనే టాపిక్లో ఉన్నాం. అలా చూస్తే చూడండి, మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళి కొడితే మీకు ఒక గుండెలు పగిలిన న్యూస్ వస్తుంది. గుండెలు ఆగిపోతాయి ఆ న్యూస్ చూసారంటే. అలాంటిది ఇష్యూ ఆఫ్ యూత్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా. సార్, ఎంతమంది ఈరోజు రోడ్డును పడ్డారనేది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది సార్. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూసారనుకోండి సార్, అన్ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి ఇక్కడ కనపడుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి రోజు కొన్ని వేల మంది బయటకు వస్తున్నారు. నాకు జాబ్ కావాలి దేవుడా, నాకు ఎవరైనా జాబ్ ఇస్తారా, దేనికైనా సరే 10,000 అయినా సరే 20,000 అయినా సరే నేను ఫిక్స్ అయిపోతా, చేస్తాను అనేసి చాలామంది ఇలా రోడ్డును పడ్డం మనం చూసాం. ఎస్ సార్. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ కూడా మనం చూస్తే సార్, చాలామంది చాలా పార్టీలు వచ్చాయి, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అవి ఇస్తాం, ఇది అని చెప్పేసిన వాళ్ళే కానీ ఎవరు కూడా జాబులు ఇవ్వట్లేదు. ఇంకా నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. చాలామంది ఆత్మహత్య చేసుకుంటామని కూడా మనం చూసాం. సరే, ఒక్కసారి ఆలోచిస్తే ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టీజ్ ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుస్తుంది. ఒక వీడియో కడుపు మండి ఒక అతను ఎందుకు వెస్టేజ్లోకి రావాలనేది వీడియో చూడండి, తెలిసిపోతుంది. పాతికేళ్లు ఎంతో కష్టపడి చదివిన ప్రతి విద్యార్థి అర్హత గల ఉద్యోగం చేస్తూ మిగిలిన పాతికేళ్లు బతకాలనుకుంటాడు. కేవలం మీ వల్ల ఈ రాష్ట్రంలో దేశంలో సర్వేల ప్రకారం కేవలం 6.3% మంది అలా బతుకుతున్నారు. మిగిలిన 93.7% మంది చదివిన చదువుకు అర్థం లేదు, చేస్తున్న ఉద్యోగం సమర్థం లేదు. ఏదో భాగ్యంరా ఒకడు 3 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటాడు, ఇంకోటి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటాడు. ఇలా మీరు నోటికొచ్చిందల్లా వాళ్ళని మప్పి పెట్టి వాళ్ళ ఓట్లతోనే రాజకీయ నిరుద్యోగుల అధికారంలో కూర్చోబెట్టి ఆఖరికి వాళ్ళని పురుగులు కంటే హీనంగా చూస్తున్నారు కదా. అర్థమైంది కదా సార్? ఇది సార్ వాళ్ళ ఆవేదన. ఇది చాలామంది నాతో కలిసినప్పుడు చాలామంది నాతో మాట్లాడారు. అసలు వాళ్ళని చూస్తే కన్నీళ్ళాగవు. అసలు 10,000కు 15,000కి జాబులు చేసుకుంటా, అదేదో డోర్ డెలివరీలు చేసుకుంటా, అమెజాన్లో చేసుకుంటా, స్విగ్గీలో చేసుకుంటా. ఏంటి సార్ ఈ దౌర్భాగ్యము? ఏం మీకు వేరే ప్లాట్ఫామ్స్ లేవా? ఎందుకు దాని మీద ఆధారపడుతున్నారు? వేరే ప్లాట్ఫామ్స్ లేదా అని నేను క్వశ్చన్ ఇస్తున్నా. అందుకే నేను చెప్పేది ఏమంటే, వాళ్ళని వదిలేయండి. ఈరోజు కొన్ని వేల మంది ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు. పనులు లేవు, వలసలు వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు చూడండి, మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది వలస వచ్చారు? రాజస్థాన్ నుంచి, రకరకాల స్టేట్ల నుంచి వస్తున్నారు. మన వాళ్ళు ఎంతమంది పోవట్లేదు అక్కడికి. సరే, మీరు ఇక్కడ వెస్టేజ్లో ఎవరైతే జాయిన్ అయినారో మీరే వలస వెళ్ళాల్సి వస్తే, మీకు ఆ పరిస్థితి వస్తే మీరు ఏం చేస్తారు? ఏ ధైర్యంతో మీరు వెళ్తారు? ఈరోజు ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యి హోల్డ్లో ఉన్నారే వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి? ఎందుకు ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడి ఆ వెస్టేజ్ గురించి చెప్పడానికి అంత నామూషిగా ఉండి ఈరోజు మీరు హోల్డ్లోనే ఉండిపోయినారు. డైరెక్టర్ మెయింటెనెన్స్ చేస్తే 6 నెలలు అయింది, ఇంతవరకు కూడా మళ్ళీ డైరెక్టర్ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ప్లేస్లో మీరు ఉంటే ఏం చేయగలరు? సరే, కిరాణా షాప్ పెట్టుకుందామంటారా? మొబైల్ షాప్ పెట్టుకుంటారమంటారా? రండి చూద్దాం. మొబైల్ షాప్ సంబంధించి మొబైల్ షాప్ గురించి మీరు చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. అట్లే ఇక్కడ చూడండి, నేను నెట్లో కొట్టండి, మీకు తెలుస్తుంది సార్. రిటైల్ షాపులు 550 కోట్ల లాస్లో ఉన్నారు. 7.4 ఆదాయం తగ్గిపోయింది. 7.4% ఆదాయం కూడా తగ్గిపోయింది సార్. 7.4 ఆదాయం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఎలా? ఏంటి పరిస్థితి? వీళ్ళకు కూడా ఆదాయం లేక వాళ్ళు అలా ఉండిపోయినారు. కానీ మన వాళ్ళు ఇంకా 5%, 8% హోల్డ్లోనే ఉన్నారు.
వాళ్ళకి ఏం ధైర్యంగా ఉన్నారు ఏం నాకు అర్థం కావట్లేదు. రాబోయే పరిస్థితులు ఏముంటుంది, ఎలా ఉంటుంది, అది కూడా అర్థం కావట్లేదు అందరికీ. ఈరోజు మీరు ఆలోచించండి ఒకసారి. ఇంటికి వెళ్ళిన తర్వాత పండుకున్న తర్వాత చూడండి, నేను వెస్టేజ్లో ఉన్నాను, వెస్టేజ్లో ఉంటే హోల్డ్లో ఉన్నాను, డైరెక్టర్ మెయింటెనెన్స్ చేసి 6 నెలలు అయింది, ఈరోజు 8%లోనే కూర్చున్నాను, 8%లోనే నేను ఉన్నాను, ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాము? ఈ ప్లేస్లో నువ్వు ఉంటే, కిరాణా షాపులు పెట్టుకొని ప్లేస్లో నువ్వు ఉంటే, లేదంటే కిరాణా షాపులు కాకుండా జాబ్ కోసం వెతుకుతూ నువ్వు ఉంటే, నీకు ఖచ్చితంగా నీ ఫ్యామిలీ పైన నీకు ప్రేమ ఉంటే ఈరోజు వెస్ట్లో డైరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తావు. ఈరోజు నువ్వు ఉన్న లెవెల్ నుంచి ముందుకు వెళ్తావు. ఈరోజు నువ్వు లెవెల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వు వెళ్తావు. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ముందుకు వెళ్తాను. ఫస్ట్ మీకు చూపిస్తున్నా బయట ఎలా ఉంది ప్రపంచం, బయట ఎంత బాధపడుతున్నారు ఉపాధి లేక, తినడానికి తిండి లేక ఎంత బాధపడుతున్నారు. ఈ రోజులో వెస్టేజ్లో జాయిన్ అయిన వెంటనే ఎంత ధైర్యం వస్తుంది తెలుసా, ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా. ఎలాంటి జీవితం అంటే ఈఎంఐలు కట్టలేకపోతున్నారు సార్. ఏమైపోయింది తెలుసు నా జీవితము ఎలా వెళ్ళిపోయింది తెలుసా. ఒకసారి మీరే ఆలోచించుకోండి సార్. మొబైల్ కావాలా, రైట్, నా దగ్గర బజాజ్ కార్డు ఉంది, పద ఈఎంఐ తీసుకుందాం. నెల వస్తే ఈఎంఐ కట్టాలా. ఫ్రిడ్జ్ కావాలా, ఈఎంఐ తీసుకో. వాచ్ కావాలా, ఈఎంఐ తీసుకో. సార్ జీవితం ఈఎంఐ జీవితం అయిపోయింది సార్. ప్రతి నెల కట్టడం డబ్బు కట్టడానికే ఉండిపోయింది. వచ్చిన డబ్బులన్నీ మీరు కట్టుకుంటూనే ఉన్నారు. ఒకసారి అక్కడ చదువుకొని సిటీలో ఉన్న వాళ్ళని ఒకసారి అడగండి, ఎందుకు వెస్టీజ్ చేయాలంటే ఈ లైఫ్ నుంచి బయటపడడానికి వెస్టీజ్ చేయాలి సార్. ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితంలో నుంచి బయటపడాలంటే మీరు వెస్టీజ్ చేయాలి సార్. నేను అందుకే ఎందుకు చేయాలని ఫస్ట్ నేను అడిగేది. వెస్టీజ్లో ఉన్న లైఫ్ మీకు అర్థం కాదు. వెస్టీజ్లో మీరున్న మీ కళ్ళకు అర్థం ఏదో పొర అడ్డం పడింది, ఆ పొరను తొలగించి చూడండి, వెస్టీజ్ ప్రపంచం మీకు కనపడుతుంది. వెస్టీజ్ ప్రపంచం ఏంటో మీకు కనపడుతుంది. ఈరోజు కనపడలేమా, ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు మీరే పశ్చాత్తాపడతారు. నేను ఆ రోజు డైరెక్టర్ మెయింటెనెన్స్ చేసి ఆపేశాను, ఆ రోజు నుంచి నేను ఈరోజు ఇంకా చేయలేదు, ఎంత టైం వేస్ట్ చేశాను అని. బయట లైఫ్ మొత్తం ఈఎంఐ లైఫ్ అయిపోయింది సార్. మొబైల్ తీసుకోవాలన్నా ఈఎంఐ, ఏసీ తీసుకోవాలన్నా ఈఎంఐ. అలా జీవితంలో నువ్వు అన్నీ తీసుకొని నీ లైఫే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు టెన్షన్ లైఫ్ అయిపోతుంది, కట్టలేదు డబ్బులు అనేసి. ఈ లైఫ్లో ఇలాంటి బాధ ఉండకూడదంటే డబ్బులు ఇట్లా పడేసి సెల్లు కొన్ని స్టేజ్ వస్తుంది. నువ్వు ఈఎంఐ వద్దరా బాబు, క్యాష్ ఇట్లా తీసుకొని ఇసిరేసి మొబైల్ తీసుకుంటే రోజు వస్తుంది. అందుకే వెస్టీజ్ చేయాలి. ఎందుకు వెస్టీజ్ చేయాలంటే అందుకోసమే. ఈ ఈఎంఐ లైఫ్ నుంచి నువ్వు బయటపడాలా. ఈఎంఐలు కట్టాల్సిన అవసరం లేదు నాకెందుకు ఈఎంఐలు కట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈరోజు హ్యాపీగా నా మొబైల్ నేను తీసుకుంటాను. అన్ని స్టేజ్లో ఉండాలి అంటే నువ్వు చేయాల్సింది వెస్టీజ్. ఒక్కసారి జాబే చేయాలని ఏముంది సార్. ఇక్కడ చూడండి, జాబ్ చేస్తే 5 లక్షలు తీసుకుంటున్నారు సార్. ఇక్కడ చూడండి, ఒక ఫార్మర్ సార్, చదువు రాదు, సంతకం పెట్టడం రాదు, 60 నుంచి 70,000 తీసుకొని ఈరోజు ₹1,00,000 వెళ్తున్నాడు. ఏం జాబ్ ఒకటే తీసుకోవాలని మీరేమైనా అగ్రిమెంట్ రాశారా? ఈ భూమి పైన పుట్టిన తర్వాత జాబ్ మాత్రమే చేయాలని అగ్రిమెంట్ రాశారా? లేదంటే కిరాణా షాప్ పెట్టుకొని నేను చేసుకోని అనుకున్నారు, ఏదో ఒకటి చేసుకొని నేను అప్పులు పోవాలని రాసి పెట్టి వచ్చారా? అరే కళ్ళ ముందర కనపడుతుంది కదా, లక్షల్లో కనపడుతున్నారు, లక్షల్లో వేలల్లో కార్లలో అందరిలో కనపడుతున్నారు. ఎందుకు వెస్టీజ్ మనం చేయకూడదు చెప్పండి. ఎందుకు చేయాలంటే ఇందుకోసమే చేయాలి వెస్టీజ్. ఒకసారి వెస్టీజ్ మీటింగ్కి వచ్చి చూడండి, వెస్టీజ్ పవర్ ఏంటో తెలుస్తుంది. వెస్టీజ్ మీటింగ్కి వచ్చి మీరు ఒకసారి చూడండి, మనకి కంటికి అడ్డం ఉన్న ఒక పొరను తొలగించి చూడండి, వెస్టీజ్ అద్భుతమైన ప్రపంచం కనపడుతుంది. జాబ్ చేస్తూ నువ్వు ఎందుకు వెస్టీజ్ చేయకూడదు నేను క్వశ్చన్ వేస్తున్నా. రిలయన్స్ 5 కంపెనీలు మెయింటెనెన్స్ చేస్తాడు, 10 కంపెనీలు మెయింటెనెన్స్ చేస్తావు. నీ కెపాసిటీకి నీకు 2 మెయింటెనెన్స్ చేయడానికి దమ్ము లేదా? ఒకటి జాబు, ఒకటి వెస్టీజ్ మెయింటెనెన్స్ చేయలేవా నువ్వు? ఒకసారి క్వశ్చన్ వేసుకో. జాబు వెస్టీజ్ 2 ఎందుకు చేయలేదు? ఏమైనా చూస్తే నాకు జాబ్కి ఇబ్బంది అవుతుందన్నా, ఏమైనా చూస్తే నేను షాప్ పెట్టాను, షాప్కి ఇబ్బంది అవుతుంది, అందుకే వెస్టీజ్ హోల్డ్లో పెట్టినా. అరే రాబోయే కాలాన్ని ఎలా ఎదిరించాలనుకుంటున్నావు? ఒకసారి మార్కెట్కి వెళ్ళి కాయగూరలు కొని తీసుకురాను, మీకు తెలుస్తుంది. ₹500 నోటు 1 అవర్ ఏంది 1 మినిట్లో ఎగిరిపోతుంది. భవిష్యత్తులో ఎలా నిలబడాలి? స్కూల్లో చూడండి ఎలా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి
ఎందుకు వెస్టీలో చేయాలి అంటే ఇందుకోసమే వెస్టీలో చేయాలి సార్. చదువు లేదు, ఏం లేదు. ఎస్ సార్. రెండో విషయం చెప్తా ఎందుకు వెస్టీ చేయాలో. చూడండి, 2050 నాటికి 1,00,00,000 మరణాలు కొత్త వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మీరు ఎందుకు వెస్టీ చూడండి, గుండెపోటు 9 ఏళ్ల బాలుడు సార్, మన ఇంటికి కరోనా లాంటి వైరస్ వస్తే 2050కి ఇక్కడ చూడండి 1,00,00,000 మరణాలు ఏటా, సంవత్సరానికి 50 మరణాలు. మనం వాడే ఔషధాలన్నీ మీరు షుగర్కు, బీపీకి ఇవన్నీ రివర్స్ అయిపోతాయి, ఏవి కూడా పని చేయవు. ఇక్కడ చదవండి మీరే, అన్నీ మొత్తం టోటల్ రివర్స్ అయిపోతాయి. నువ్వు షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే షుగర్ పని చేయదు, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే బీపీకి పని చేయదు, గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ పని చేయదు, థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే థైరాయిడ్ పని చేయదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? ఓన్లీ సప్లిమెంట్ తినమంటారు. అదేదో ఇప్పుడే రావచ్చు కదా వెస్టీలోకి. ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటే మీకు ఏ అవసరమో ఉండదు సార్, అది ఇస్తుంది సార్ వెస్టీస్. ఎందుకు వెస్టీజ్ చేయాలి అంటే ఇందుకే వెస్టీజ్ చేయాలి. ఆ ఇమ్యూనిటీ పవర్ని అంతా ట్యాబ్లెట్లకు మార్చి ట్యాబ్లెట్ ద్వారా ఇచ్చే ఫుడ్ సప్లిమెంట్స్, హెల్త్ సప్లిమెంట్స్, వెస్టీజ్లో 8th వండర్ ఈ సప్లిమెంట్స్. ఇది అర్థమయ్యేలా మీరు హోమ్ మీటింగ్లో కొత్త వాళ్ళకి చెప్పండి. ఇక్కడ ఉన్న లీడర్స్ మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, నేను ఈరోజు ఏదైతే నేను చెప్పానో జాబ్ల గురించి, కానీ షాపులు చూశారు కదా, 550 కోట్ల లాస్లో నడుస్తున్నాయి. అంటే 7.5 అంత వాళ్ళ ఆదాయం పడిపోయింది. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళిపోతావా? మళ్ళీ అక్కడికి వెళ్ళి పెట్టుబడి పెడతారు, పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా రోడ్డును పడుతున్నారు. అందుకే వెస్టీజ్ దగ్గర 0 పెట్టుబడి, హెల్త్ బాగా కాపాడుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అందుకే వెస్టీజ్ దగ్గర రావాలి, అందుకే వెస్టీజ్ దగ్గర రావాలంటారు. ఇంకోటి సార్, అన్నిటికంటే అద్భుతమైన ఒక ప్లాన్ ఉంది. ఏమంటే వెస్టీజ్ ఎందుకు చేయాలనడానికి ఇది ఒక్కటే నిదర్శనం చాలు సార్. ప్యాసివ్ ఇన్కమ్ 3 జనరేషన్స్. నువ్వు ఈరోజు 1 year, 2 years, 3 years కష్టపడి వదిలేస్తే నువ్వు సచ్చే వరకు తినచ్చు, నీ కొడుకు సచ్చే వరకు తినచ్చు, నీ మనవడు కూడా సచ్చే వరకు నువ్వు తినుకుంటూ ఉండొచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి ఆపర్చునిటీ నువ్వు ఏ దాంట్లో, ఏ ఫీల్డ్లో తీసుకొస్తావు? జాబ్లో తీసుకొస్తావా, షాపుల్లో తీసుకొస్తావా, లేదంటే పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళి నువ్వు రాజకీయాల్లో తీసుకొస్తావు, ఎక్కడ తీసుకొస్తావు? ఓన్లీ వన్ వెస్టీజ్, ఓన్లీ వన్ వెస్టీజ్ సార్. 3 జనరేషన్కి ఫాస్ట్. ఒక్కసారి నువ్వు చేసేసి వదిలేస్తే హ్యాపీగా ఇంట్లో కూర్చో, నువ్వు చేయాల్సిన పనే లేదు. హ్యాపీగా నువ్వు కూర్చున్నా నీకు డబ్బు వస్తుంది. కానీ అదే జాబ్లో చేరిన వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత, నేను చాలామందికి చూశాను, రిటైర్డ్ సార్ నేను జాబ్ చేస్తా అంటే రిటైర్డ్ అయిన తర్వాత వాచ్మెన్లు గాను, గేట్ మ్యాన్ దగ్గర వాళ్ళు గాను చాలామంది జాబ్ రిటైర్డ్ అయినాను కదా సార్, డబ్బులు తక్కువ వస్తాయి, అందుకే అక్కడ సెక్యూరిటీ గార్డ్లో టైం ఉంటే నేను వర్క్ చేసుకుంటున్నా సార్. ఇంతకుముందు ఆర్మీలో పని చేస్తా అంటే సార్, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి చేస్తున్నాను సార్. నాకు అనిపించేది, అరే ఇన్నేళ్ళు కష్టపడి ఆ కంపెనీకి నువ్వు ఒకసారి ఇంజనీర్ గాను, దేనిగానో, లేదంటే వేరే కంపెనీలో పని చేసావు కదా, అప్పుడు వచ్చిన డబ్బులు మిగిలించుకోవడానికి కూడా సరిపోదు అని నాకు అప్పుడు అర్థమైంది సార్. ప్యాసివ్ ఇన్కమ్ వెరీ ఇంపార్టెంట్. వెస్టీజ్లో దమ్ముంది అని చెప్పడానికి ప్యాసివ్ ఇన్కమే. నెట్వర్క్ మార్కెటింగ్లో దమ్ముందని చెప్పడానికి ప్యాసివ్ ఇన్కమే. ఛాలెంజ్ చేస్తాం, నెట్వర్క్ మార్కెటింగ్ కాకుండా ఇలాంటి ఇన్కమ్ ఎక్కడుందో తీసుకురా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ ఎందుకు చేయాలన్న దాంట్లో, కొంతమందికి ఉపాధి కల్పించి నువ్వు ఆదర్శంగా నిలుస్తావు. సూపర్ సార్. ఈ భూమిపైన పుట్టినందుకు నీ ద్వారా ఒక 3 కార్లు తీసుకొని, 1 కార్లు తీసుకొని, నీ పేరు తలుచుకొని, నీ పేరు చెప్పి, నేను అక్కడ నీ పేరు అందరికీ చెప్తూ పోతే, ఆయన వల్ల నేను కారులో తిరిగినాడని నీ పేరు చెప్తే ఈ జన్మకు ఇది చాలదా సార్? నీ పేరు చెప్పుకొని ఈరోజు నాకు 10,000, 20,000 వస్తుందని ఎవరే వాళ్ళు చెప్పుకుంటే ఈ జన్మకి ఇది చాలా సార్. ఒక వ్యక్తికి లైఫ్ లేదా, ఒక వ్యక్తికి నువ్వు జీవితాన్ని ప్రసాదించలేదా? అలాగే ఇంకొకరు కూడా ఇస్తున్నావు కదా. ఇలా కాకుండా ఎందుకు వెస్టేజ్ చెయ్యాలి అని ఆలోచిస్తే, ఇలా కాకుండా ఇంక ఎలా చేయాలో చెప్పండి. నీ ద్వారా కనీసం 2-3 కార్లు తీసుకుంటే ఈ భూమి ఉన్నంత వరకు వాళ్ళ ఫ్యామిలీ చెప్పుకుంటానే ఉంటుంది, ఫలానప్పుడు మా సార్ ఉన్నాడు,
మా నాన్న ఫలానా వాళ్ళ దగ్గర జాయిన్ అయినాడు, ఆయన జాయిన్ చేయబట్టి ఈరోజు మాకు ఇక్కడ కూడా కారు ఉంది. ఎందుకు చేయాలి సార్ వెస్టేజ్? ఇందుకే. డబ్బు పక్కన పెట్టండి, ఈ ఒక్క పాయింట్ చాలు సార్ మీరు వెస్టేజ్ చేయడానికి. మీ పేరు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. సరే, పాయింట్ నెంబర్ 2లోకి వెళ్తాం. 7 కూడా ఈరోజు చేయాలని ట్రై చేస్తున్నా, స్పీడ్గా చేస్తాను, కానీ మధ్యలో చూద్దాం, కొట్టేద్దాం, ఏం పర్లేదు, చేద్దాం. నెంబర్ 2 వెరీ ఇంపార్టెంట్. ఎస్, క్లీన్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. మీరు వెస్టీజ్కి సిద్ధపడి వచ్చారు, వెస్టీజ్లో ఐడి చేశారు. మనం ఏమనుకున్నాం? ఫస్ట్లో అనుకున్నాం మనం న్యూ పర్సన్స్ అని, గుర్తుపెట్టుకున్నారో లేదో. మన వెస్టీలో అడుగు పెట్టాం, వెస్టీలో ఐడి చేసాం. ఐడి చేసిన వెంటనే మీరు చేయాల్సింది, పర్చేసింగ్ పోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చెత్త మొత్తం నిండిపోయిన బ్రెయిన్ చేంజ్ చేసుకోండి. మీ హార్ట్లో రకరకాల ఆ బాధలు అవి ఉన్నాయి కదా, రకరకాల విద్వేషాలు ఏవైనా సరే చెత్తనంతా క్లీన్ చేసుకోండి. ఈ రెండింటిని మీరు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్. ఇదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వెస్టీజ్లో. ఈ రెండు మీరు క్లీన్ చేసుకోలేదా వెస్టీజ్లో సక్సెస్ రాదు, గ్యారంటీగా. వెస్టీజ్ సక్సెస్ 100% రాదు. ఎలా? నేను చెప్తాను, అది కూడా ప్రూఫ్ చూపిస్తా. క్లీన్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ మైండ్ సెట్. ఇక్కడ చూడండి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, మీరు వెస్టీజ్ గురించి చెప్తుంటే పక్కన ఉన్న వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నువ్వు వెస్టీలో జాయిన్ అయినావా, నీకేం బుద్ధి లేదా, నువ్వు వెళ్ళి జాబ్కి వెళ్ళిపో, వద్దు ఆ సోపులు అమ్మద్దు, ఆ పేస్ట్లు అమ్మద్దు, ఇవి ఇలా అన్నప్పుడు మీరు ఏం పట్టించుకోదండి. చిన్నగా ఒక చిరునవ్వు నవ్వండి. చిరునవ్వు నవ్వి అప్పుడు నీ బ్రెయిన్కి చెప్పండి, ఒరే నువ్వేం టెన్షన్ పడద్దు, త్వరలోనే మన ఇంటి ముందు కార్ వస్తే, మన అకౌంట్లోకి 1 lakh వస్తే వీళ్ళందరూ నోర్లు మూసుకుంటారు. మన అకౌంట్లోకి 1 lakh పడితే, మన ఇంటి ముందర కారు నిలబడితే, ఇప్పుడు ఎవరైతే అంటున్నారో వీళ్ళందరూ కూడా నోరు మూసుకుంటారు. నా బ్రెయిన్ ఫిక్స్ అయిపోయింది, నాకు 1 year కావచ్చు, 2 years కావచ్చు, లేదా 3 years కావచ్చు, వెస్టీజ్లో నా గోల్ సాధించే తీరుతాను. అంతవరకు నా దగ్గర వేరే ఆలోచన లేనే లేదు, ఇది ఫిక్స్ అయిపోయినాడు నా బ్రెయిన్ అని మీరు ఫిక్స్ అయిపోవాలి. ఇది ఫిక్స్ కాలేదనుకో, చిన్నగా మైండ్ ఉంటుంది, 6 నెలలు అయింది కదా, ఎవరు రాలేదు, పోతే బాగుంటుందేమో, ప్లాన్ చేద్దామా అని అన్నారా, అవుటింగ్ మీ లైఫ్ అవుటింగ్. ఒక్క ఆలోచన వచ్చిన మళ్ళీ జాబ్కి వెళ్తే బాగుంటుందేమో, లేదంటే మళ్ళీ నేను వెళ్ళి షాప్ పెట్టుకుంటే బాగుంటుందేమో అంటే మీ లైఫ్ ఎండ్. ఎందుకంటే బ్రెయిన్ వెళ్ళిపోయింది అక్కడ. ఏమన్నా కానీ అరే 5 ఏళ్ళకైనా సరే నా ఇంటి ముందర కారు ఉండాల్సిందే, సరే నా అకౌంట్లోకి 1 lakh పడాల్సిందే. ఈ మైండ్ సెట్ చేసుకుంటే ఈ భూమిపై నేను తగిలేవాడే ఉండడు. ఇలా మైండ్ సెట్ చేసుకుంటే చిన్న చిన్న విషయాలకు పారిపోతుంటారు చాలామంది. ఏంటి సార్ మైండ్ సెట్ అది? ఒకసారి ప్రపంచం ఎలా ఉందో తెలుసు కదా మనకి. ఎందుకు హోల్డ్లో ఉన్నారు చాలామంది? 5 to 16% 100 PV పెట్టడానికే బాధపడతారు. మీరు 100 PV పెట్టి 6 మెంబర్స్కి, ఆ రోజు జూమ్ చెప్పాం కదా, 6 ఫ్యామిలీస్కి మీరు పంచండి, పరిచయం చేయండి, అది వేరే అవుతుంది. కాబట్టి బ్రెయిన్ స్ట్రాంగ్ ఉండాలి ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, మీతో జర్నీ చేసే వాళ్ళకి ఫస్ట్ బ్రెయిన్ స్ట్రాంగ్ చేయండి, బ్రెయిన్ బాగా క్లీన్ చేయండి. ఎలా అయితే మీరు బ్రెయిన్ మారుస్తారో అదే విధంగానే ఆయన నడుచుకుంటాడు. కాబట్టి ఆయన్ని ఎలా క్లీన్ చేయాలో ముందుకెళ్దాం. రైట్, ఇంకోటి సార్, చాలా సూపర్ మ్యాటర్ సార్, నాకు చాలా బాగా ఇష్టమైంది. క్లీన్ యువర్ హార్ట్. ఒక విషయం చెప్తాను, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో, తర్వాత వేరే వాళ్ళు నాకు చెప్పారు. మన వైజాగ్లోను ఇక్కడ హైదరాబాద్లోను కొంతమంది చెప్పారు, సార్ నాకు 3,000 చెక్ వచ్చింది సార్, అందరూ నన్ను అవమానిస్తున్నారు సార్ అని. నేను అడిగిన, నువ్వేం చెప్పావు మేడం అని. ఏం చెప్తావు సార్, ఏం చెప్పకుండా వచ్చేసిన. అరే ఏంది మేడం మీరు ఇలా చేశారు? అలాగే చెప్పు. అరే బాబు నువ్వు బయట 1,00,00,000 రూపాయలు సంపాదించిన ఒకటే, నేను
5 మందికి లైఫ్ మార్చడానికి వెస్టేజ్లోకి తీసుకొచ్చాను. 5 మంది లైఫ్ చేంజ్ చేయడానికి తీసుకొచ్చాను. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి 5 మందిని తీసుకొచ్చినందుకు నాకు 3,000 ఇచ్చిందిరా వెస్టీజ్ కంపెనీ. నేనేది ద్రోహం చేస్తే రాలేదు డబ్బులు ఇవి. నేను మంచి పని చేస్తే వచ్చిన 1 రూపాయి అయినా నాకు సంతోషంగా ఉంటుంది. నేను మొక్కను మాట్లాడకూడదాన్ని. ఇలాగే చెప్పండి. ఫస్ట్ చెక్ వస్తే ఏంది 1,000 రూపాయల, దీనికోసం మనం ఎంత చేసింది చెప్పండి. 1,000 రూపాయలు అంటే నేను 10 ఇండ్లకు తిరిగి వాళ్ళ జీవితాన్ని మార్చడానికి నేను ట్రై చేసినందుకు నాకు వచ్చింది 1 రూపాయి అయినా నాకు 1,00,00,000 రూపాయలతో సమానం. ఇది నా ఫస్ట్ చెక్. ఎవరు నోరెత్తుతారు సార్? ఎవరు మాట్లాడతారు సార్ మీతో? ఇప్పుడు మాట్లాడమని చూద్దాం. ఎదుటి వాళ్ళకి నోరు లేదు. ఇంకోటి కూడా చెప్పండి. అరే బాబు, నువ్వు ఎలా సంపాదించావో తెలీదు. నేను 2 షుగర్ పేషెంట్లకు బాగా చేశాను, బీపీ పేషెంట్లకు బాగా చేశాను, తర్వాత కొంచెం థైరాయిడ్ పేషెంట్లు బాగా చేశాను, పంట నొప్పి పోగొట్టాను. వాళ్ళందరికీ చెప్పడం వల్ల వాళ్ళు కొన్నింటి నాకు 3,000 వచ్చినాయిరా బాబు. నేనేం అన్యాయం చేసి డబ్బు సంపాదించలేదు. నాకు ఫస్ట్లో 1,000 రూపాయలు వచ్చినా, 1 రూపాయి వచ్చినా, నేను మంచి పని చేసి ఒకరికి మేలు చేసి సంపాదించిన రూపాయిరా ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది నాకు 1,00,00,000 రూపాయలతో సమానం. చూస్తా ఉండు, ఇదే 1 రూపాయిని 1,00,000 చేసి చూపిస్తా. 1,00,000 చేసి చూపిస్తా. చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాధపడతారు. సార్ ఇంత చేశాను సార్, 2,000 వచ్చింది, 3,000 వచ్చింది. ఏంటనుకున్నారు 2,000 3,000? మీరేమన్నా ఏదైనా పనికి మాలిన పని చేస్తే వచ్చిందా అది 3,000 2,000? 1,000 రూపాయలే వచ్చింది సార్. నాకు ఇంత పని చేసినా, 3 నెలలు పని చేసినా. అరే ఏం పని చేసి ఉంటే వచ్చింది ఆ పని? 1,000 రూపాయలు. ఒక సృష్టిలో అద్భుతమైన పని చేశారు మీరు. ఒకరికి లైఫ్ ఇచ్చారు, లేదా ఒకరికి జబ్బు నుంచి దూరం చేశారు, ఒకరికి మైండ్ సెట్ చేంజ్ చేశారు. ఒకరికి చేయడం వల్ల మీకు వచ్చిన 1 రూపాయి అయినా సంతోషంగా తీసుకో. నీకు వచ్చిన 1 రూపాయి అయినా సంతోషంగా తీసుకో. 1,000 రూపాయలే వచ్చింది, రేపటి నుంచి నేను చేయనని చాలామంది ఆగిన వాళ్ళు ఉన్నారు. ఆ 1,000 రూపాయల వాల్యూ తెలుసా మీకు? బయట ఎట్లా పడితేనే 1,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. వెస్టీజ్లో 1,000 రూపాయలు వచ్చిందంటే అది 1,00,00,000 రూపాయలతో సమానం. ఎందుకంటే నువ్వు చేస్తున్న పని ఇక్కడ పుణ్యకారం చేస్తున్నావు, చాలా మంచి పని చేస్తున్నావు, దేవుడు గర్వపడే పని చేస్తున్నావు, ఒక మనిషికి ఒక మనిషి జీవితాన్ని మార్చే పని చేస్తున్నావు. అందుకే నీకు 1,000 రూపాయలు, 500, 100 రూపాయలు వచ్చింది. అలా హార్ట్ని క్లీన్ చేసుకోండి సార్. మీరు హార్ట్ని, మీ ధైర్యం చెప్పండి. ఇలా గుండె పైన చైన్ వేసుకోండి. శభాస్రా బాబు, ఈ 1,000 రూపాయలు నాకు ఈ పని చాలా వచ్చింది. ఈ ప్రపంచంలో ఎవరు ఎలా సంపాదిస్తున్నారో నాకు తెలీదు. నేను సంపాదించిన 1,000 రూపాయలకు చాలా వాల్యుబుల్ ఉంది. అక్కడ 1,00,00,000 రూపాయలు సంపాదించిన నువ్వు అవినీతి పరునిగా, నేను సంపాదించే 1,000 రూపాయలతో సమానం కానే కాదు. ఇది సార్ ఇన్కమ్ అంటే. ఇలా సార్ సంపాదించాల్సింది. అందుకే సార్ క్లీన్ యువర్ హార్ట్. వేరే ఆలోచనలు ఎందుకు పెట్టుకుంటారు? ఎందుకు బాధపడతారు? నా మనసు ఇరిగిపోయిందంటారు. ఎందుకు ఇరిగిపోతుంది సార్ మీ మనసు? 1,000 రూపాయలే వచ్చింది సార్, 100 రూపాయలే వచ్చింది సార్, 5,000 వచ్చింది సార్, 4,000 వచ్చింది సార్, చెక్కు పెరగట్లేదు సార్. అరే డబ్బు కాదు ఇంపార్టెంట్ ఇక్కడ, డబ్బు తర్వాత వస్తుంది. మనం ఇంకా ఈరోజు ట్రైనింగ్లో ఉన్నాం. మనం చేసిన పనికి ఇంత డబ్బు వస్తూ ఉంది. క్లీన్ యువర్ హార్ట్. తిక్క ఆ సెంటిమెంట్లు పెట్టుకోకండి. ఆ సెంటిమెంట్లు హార్ట్ దెబ్బతినేలా మీరు చేసుకోకండి. ముందుకెళ్ళి పని చేయండి, బ్రెయిన్ చేంజ్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి హార్ట్ని. మీరు వెళ్ళండి. నేను చేస్తున్నది గ్రేట్ వర్క్. నా వర్క్తో సమానమైనది ఈ ఏరియాలో ఎవరు చేయట్లేదు అనేది మీ హార్ట్ నమ్మితే సార్ వెస్టీజ్లో మిమ్మల్ని ఆపేవాడే ఉండడు. వేరే ఆలోచనలకు వెళ్ళొద్దండి. అనవసరంగా చేశానేమో, ఇంత తక్కువ వచ్చింది, వస్తుందో రాదో. ఏంటి సార్, లక్షలు డిస్ప్లే అవుతున్నాయి అక్కడ. వాళ్ళు కూడా 1,000 రూపాయలతోనే స్టార్ట్ చేసింది. ఈరోజు అంత డబ్బు వచ్చిందంటే వాళ్ళు కూడా 1,000 రూపాయలతోనే స్టార్ట్ చేసింది. ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే బాగా వినండి. నీకు డబ్బు రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే నువ్వు 5%, 8%లో 400 రూపాయలు, 300 రూపాయలు, 1,000 రూపాయలు తీస్తే నీకు ఎగతాళి చేస్తున్నారో వాళ్ళకు నీకు డబ్బు రావడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళు అలా మాట్లాడినారు. నీకు డబ్బు సంపాదించి అప్రిషియేట్ చేసి వెరీ గుడ్,
ఈరోజు నువ్వు ఫస్ట్లోనే ఉండి నువ్వు ఇంత సంపాదించినావు అంటే భవిష్యత్తులో 1 lakh కొడతావని చెప్పే ఒకే ఒక వ్యక్తి నీ అప్లైన్. ఆయన తప్ప మిగతా వాళ్ళందరూ నీకు డబ్బు రావడం ఇష్టం లేదు. 100 రూపాయలు వచ్చిన అప్లైన్ కంగ్రాచులేషన్స్, 100 రూపాయలు వచ్చింది, దీన్ని 1,00,000 రూపాయలు చేస్తానని చెప్పే ఒకే ఒక వ్యక్తి వెస్టీజ్ లీడర్ మీ అప్లైన్. అదే 100 రూపాయలు వస్తానంటే నీకు డబ్బు రాకూడదు అనుకున్న వాళ్ళు 100 రూపాయలతో ఆగిపోవాలనుకుంటాడు. ఈ డబ్బు కోసం నువ్వు చేసింది వెస్టీజ్ ఇంతగా తిరిగింది దీనికోసమైనా, 1000 రూపాయల కోసమైనా, 100 కోసమైనా, 500 కోసమైనా. అర్థం చేసుకోండి ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, బయట వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, మన అప్లైన్స్ ఎలా మాట్లాడుతున్నారు. ఎవరు కావాలండి మీకు? బయట వాళ్ళు కావాలా? 100 రూపాయలు 1,00,000 చేస్తానంటే మీ అప్లైన్ కావాలా? 100 రూపాయలు 1,00,000 చేసి చూపిస్తే కంగ్రాచులేషన్, ఫస్ట్ ఇన్కమ్ ఇది 1,00,000 రూపాయలు సమానమని చెప్పగలిగిన కెపాసిటీ ఓన్లీ వెస్టీజ్ లీడర్స్లోనే ఉంటుంది, బయట వాళ్ళు చెప్పరు. ఇప్పుడు అర్థం అవుతూ ఉంటుంది హోల్డ్లో ఉన్న వాళ్ళకి ఎంత తప్పు చేసామరా అని. చాలా తప్పు చేస్తున్నారు హోల్డ్లో ఉన్న వాళ్ళు. స్టార్ట్ చేయండి బిజినెస్, స్టార్ట్ చేయండి బిజినెస్. వాళ్ళు ఎలా మాట్లాడతారో వీడియో చెప్తుంది, వినండి. నువ్వేం చేయగలవురా? నీతో అవుతుందా? ఇన్ని చేసావు అవ్వంది, ఇది అవుతుందా? నీతో అవ్వదులే, నువ్వు చేయలేవులే, ఇది నీతో అయ్యే పని కాదులే, ఇంకేదైనా ఆలోచించు. అదే స్ట్రగుల్ అయ్యి ఒక సక్సెస్ఫుల్ పొజిషన్ చేరుకున్నాక ఎవరైతే అన్నారో అవే నోర్లు చూసావా ఆ మనిషి అలాగా సెటిల్ అవ్వాలి. లైఫ్ ఎంత కష్టపడి పైకి వచ్చాడు తెలుసా? అదే నోరండి, నువ్వేం చేయగలవు అన్న నోరే చూసావా ఎంత సగులై పైకి వచ్చాడో అలా అవ్వాలి అని చెప్పి ఎగ్జాంపుల్ ఇస్తుంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మనుషులు నోటికి ఏదొస్తే, సిచ్యువేషన్కి ఏదొస్తే దానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మనుషులు మాట్లాడిందంతా మనం పట్టించుకుంటే మన ఇండివిజువల్ ఎబిలిటీ వాళ్ళ చేతిలో మనం పెట్టిన. సూపర్ మేడం. నీతో కలిసి పని చేయడం వాళ్ళకి ఇష్టం లేదు ఫ్రెండ్స్, నీతో కలిసి పని చేయడం వాళ్ళకి ఇష్టం లేదు, అందుకోసమే అలా మాట్లాడారు. సార్ సిచ్యువేషన్ బట్టి రోజుకు మాటలు మార్చేవాళ్ళు, వారానికి ఒకసారి మైండ్ సెట్ మార్చేవాళ్ళు, ఈరోజు ఒక మాట రేపు ఒక మాట మిమ్మల్ని మాట్లాడే వాళ్ళని పట్టించుకుంటారా? నీకు 1 రూపీ వచ్చినా నీకు ఎంకరేజ్ చేసి 1,00,000 రూపాయలు ఇప్పించడానికి ముందుకెళ్ళే వెస్టీజ్ అప్లైనర్లను పట్టించుకుంటారా? లోకల్ని పట్టించుకుంటే ఇలాగే మీరు చాలామంది ఇలాగే మానేస్తున్నారు. నేను చెప్పింది తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి అని. చాలామంది చాలామంది ఎవరైతే విన్నారో మీకు హ్యాపీగా ఉంటుంది. సార్ నా టీంలో ఇలా జరిగింది సార్, సార్ నా టీంలో ఇలా ఉంది సార్, నా టీంలో ఇలా వెళ్ళిపోయినారు సార్, నా టీంలో ఇంకా హోల్డ్లో ఉన్నారు సార్ పర్సనల్ పీ కూడా పెట్టినారు. మీరందరూ చెప్పారు కదా, ఆ కసితో మీటింగ్ ఈ పీపీటీ తయారు చేసిన ఇన్ని రోజులు ఎందుకు ఉన్నారని తెలిసిన అవన్నీ తయారు చేసి మీకు చేసినాను. మీతో కలిసి పని చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు జాయిన్ కావట్లేదు, వాళ్ళ వెంట మీరెందుకు పడతారు అని అడగండి 5%ని. మీతో కలిసి పని చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ కోసం నువ్వు వెంట ఎందుకు తిరుగుతావు, వాడు నా బామర్ది నా తమ్ముడు అని చెప్పేసి నువ్వు వెళ్తున్నావు. నీతో కలిసి పని చేయడానికి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు అప్పుడు గుర్తు చేసుకో, వాళ్ళు రాకపోతే నా వెనకాల నా ఫ్యామిలీ ఉంది, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఈడు రాకపోయినా నా ఫ్యామిలీ కోసం నేను చెయ్యాలని ముందుకెళ్ళండి సార్. మిమ్మల్ని ఆపేవాడే ఉండడు, యు ఆర్ ఏ గ్రేట్ లీడర్ అవుతారు. వాని కోసం ఆగారంటే మీరు లూజర్ అవుతారు. లేదు వాడు వెళ్ళిపోయినా పర్వాలేదు, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మాట్లాడే జనాలు, వాళ్ళు పరిస్థితులను బట్టి వాళ్ళు మాట్లాడే జనాలు, కానీ వీళ్ళని పట్టించుకుంటే నా వెనకాల ఫ్యామిలీని ఎవరు చూస్తారు, నా ఫ్యామిలీని ఎవరు కాపాడుతారు, నా ఫ్యామిలీ రోడ్డును పడితే ఎవరు వస్తారు, నా ఫ్యామిలీకి ఏదైనా జబ్బు చేస్తే ఎవరు వస్తారు, వీళ్ళని కాదు ప్రేమించాల్సింది, ఎస్ నా ఫ్యామిలీని ప్రేమించాలి, ఐ లవ్ యూ మై ఫ్యామిలీ అని చెప్పేసి నెక్స్ట్ వేరే అతని దగ్గరికి వెళ్ళి హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయి. నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేయి. చాలామంది ఇక్కడే పప్పులో కాలేస్తున్నారు, డేంజరస్లో పడుతున్నారు. ఎవరైతే ఏం మాట్లాడినారో వాళ్ళు మాట్లాడినారో చెప్పేసి చెవులేకి తీసుకొని గుండెల్లోకి తీసుకొని బాధపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాడు అంతా మాట అన్నాడా, ఆమె అంతగా మాట్లాడింది, నాకు అవమానం జరిగింది, నాకు డబ్బులే రావట్లేదు అనేసి వెళ్ళిపోతే రేపు పొద్దున నీ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే అవమానం చేసిన వాళ్ళు నీకు తోడొస్తారా? రేపు పొద్దున మనకి ఏదైనా జరిగితే వాళ్ళు తోడొస్తారా? అరే ఈడ బంగారం లాంటి ఆపర్చునిటీ వదిలేస్తున్నావే. చెప్పుడు మాటలు వాళ్ళని అందరూ చెప్పుకొని చూసుకుని వాళ్ళ మాటలు వినేసి ఎందుకు హోల్డ్లో ఉన్నారు ఇంతవరకు? మీరు నేను చెప్తున్నా 5 to 16%. ఎందుకు ఇంకా మీరు డైరెక్టర్ మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు?
ఎందుకు మీరు ఇంకా సిల్వర్కి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు మీరు ఇంకా కారు కొట్టలేకపోతున్నారు? ఇదే కారణం. వాళ్ళు చెప్పారని, వాళ్ళు ఏమనుకుంటారో అని, వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారేమో అని. అరే వాళ్ళు నిన్ను చూసి నవ్వడం కాదు, రేపు పొద్దున నీ లైఫ్ని చూసి నవ్వుకుంటారు వాళ్ళు. నవ్వులు పాలు కాకూడదు అంటే వాళ్ళని వదిలేసేయి. నవ్వులే, నీ ఫ్యామిలీని లవ్ చేస్తున్నావు కాబట్టి నువ్వురా. ప్రపంచంలో నా ఫ్యామిలీ కంటే ఎవరు ఇంపార్టెంట్ కాదు. మీ హార్ట్ని ఇలా చేసుకో, ఐ లవ్ మై ఫ్యామిలీ. సార్, ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ ఇప్పుడు ఒక సింబల్ పెట్టండి, లవ్ గుర్తు ఫ్యామిలీకి. లేదా మీకు టైప్ చేసేకి వస్తుందా, ఐ లవ్ మై ఫ్యామిలీని పెట్టండి. అప్పుడే మీరు గ్రేట్ లీడర్ అవుతారు. మీ ఫ్యామిలీ కోసమే వెస్టేజ్లోకి రండి. మాటలు మాట్లాడి బయట వాళ్ళ కోసం వెస్టేజ్లోకి రావద్దు. నీ ఫ్యామిలీ కోసమే వర్క్ చేయి, బయట వాళ్ళ గురించి మాట్లాడద్దు. నీ ఫ్యామిలీ గురించే మాట్లాడు. నీ ఫ్యామిలీ మాటలే విను. నీ ఫ్యామిలీకి ఏం కావాలో విను. నీ ఫ్యామిలీకి ఏం కోరికలు ఉన్నాయో విను. నీ పిల్లలకి ఏం కోరికలు ఉన్నాయి విను. నీ భార్యకి ఏం కోరిక, మీ నాన్నకి ఏం కోరికలు ఉన్నాయి, అమ్మకి ఏమి కోరికలు ఉన్నాయి, అవి తీర్చడానికి అవే ప్రయత్నం చేయి. బయట వాళ్ళు మాట్లాడిన మాటల కోసం నువ్వు పట్టించుకున్నావంటే వీళ్ళని ఎవరు చూస్తారు సార్? వీళ్ళ కోరికలు ఎవరు చూస్తారు? ఎవరు తీరుస్తారు వీళ్ళ కోరికల్ని? సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. మన ఫ్యామిలీ కోసం మనం ఉండాలి. మన ఫ్యామిలీ కోసమే చేయాలి. ఈ రోజు నుంచి మీలో చీము రక్తము ఉంటే డైరెక్ట్గా చెప్తున్నా, మీ ఫ్యామిలీ కోసం పని చేయండి. లేదు సార్, మేము గొర్రెల మందల వాళ్ళలో కలిసిపోతామంటే ఇమీడియట్లీ ఈరోజు రిజైన్ చేసి వెళ్ళిపోండి. మీ అప్లైన్కి మీలాంటి వాళ్ళు 1000 మంది దొరుకుతారు. మీరు పోతే మాకేం లాస్ లేదు. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి నువ్వు వర్క్ చేయి. నీ ఫ్యామిలీ గురించి నువ్వు వర్క్ చేయి. ఫ్యామిలీ అంటే అంత ఎగతాళిగా ఉందా? లైఫ్ అంటే అంత ఎగతాళిగా ఉందా? ఏం రోడ్డును పడిపోతే ఎలా అనుకున్నారు? ఐ లవ్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. ఎస్, కొద్ది రోజులు కష్టపడితే, మీకు అందరికీ చెప్తున్నా, కొద్ది రోజులు కష్టపడితే నా ఫ్యామిలీని హ్యాపీగా జీవితాంతం చూసుకుంటే అంత డబ్బు వస్తుంది. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. చూసుకుంటే అంత డబ్బు వస్తుంది. జీవితాంతం హ్యాపీగా చూసుకుంటే అంత డబ్బు వస్తుంది. కొద్ది రోజులు కష్టాలు అనుభవించండి, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. టెన్షన్ పడద్దు. ఈ కన్నీళ్ళు ఇప్పుడు ఒక్కొక్క నాకు తిడుతున్నారు. నాకు బస్సుకు వెళ్ళడానికి ఛార్జీకి లేవు, ఫీల్డ్ వర్క్ వెళ్ళడానికి తినడానికి డబ్బు లేదు, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఒక్కొక్క కన్నీటి చుక్క 1 lakh అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కన్నీటి చుక్క కింద పడింది, అది 1 lakh అవుతుంది. నీ చెక్ రూపంలో వస్తుంది. మళ్ళీ ఫ్రెండ్స్, ఈరోజు కన్నీటి చుక్కలు రాని, ఆ ఒక్కొక్క కన్నీటి బొట్టు 1 lakhతో నీ అకౌంట్లోకి పడుతుంది. ఇది రాసి పెట్టుకొని నేను ఈరోజు చెప్పిన. కానీ వదలద్దు, కన్నీళ్ళు వచ్చినా వదలద్దు. నువ్వు వెళ్ళి పని చేయి. ఆ కన్నీటి చుక్కే ఒక్కొక్కటి 1 lakh నీ అకౌంట్కి వస్తుంది. నీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అది ఒక్కొక్క కన్నీటి చుక్క. వెళ్ళు, డైరెక్టర్ అయిపో, స్టార్ కొట్టేసేయి, కారు కొట్టేసేయి. అప్పుడు ఎదుటివాని కంట్లో నీళ్ళు వస్తాయి. కారు కొట్టి ఇల్లేలో అప్పుడు ఎదుటి వాళ్ళు నిన్ను అవమానించిన వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తెప్పించు. అప్పుడే నువ్వు ఈ భూమి పైన పుట్టినందుకు న్యాయం చేసినట్టు. ఫీల్డ్ వర్క్ చేయడానికి, తినడానికి కూడా తిండి లేదా? చెయ్యి, అది అనుభవించాలా. మళ్ళీ నువ్వు తినలేనంత తిండిస్తుంది, నువ్వు తినలేనంత బిర్యానీలు ఇస్తుంది. ఇప్పుడు తినడానికి లేదు, అప్పుడు తినలేనంత ఇస్తుంది. ఆకలి అంటే తెలియనంత లైఫ్ని ఇస్తుంది నీకు. పడు, ఇప్పుడైతే పడు. ఎస్, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళండి. కొత్తగా ఆలోచించండి. ఏం లేదు, కొత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా ఒక రూట్లో వెళ్తున్నారా, కొత్తగా ఆలోచించండి. నేను చూపిస్తాను మీకు, అవి కూడా చూపిస్తాను. నెంబర్ 3లోకి వెళ్దాం. 7 పాయింట్స్ ఉన్నాయి. నాకు తెలిసి రేపటికి పోస్ట్ పోన్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఆఫ్ వరకు. చూద్దాం ఎంతవరకు వస్తుందో అంతవరకు చూద్దాం. మీరు ఓపిక ఉంటే నేను చెప్తాను. సార్, పాయింట్ నెంబర్ 3, నాలెడ్జ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 0తో రమ్మన్నాము, ఎందుకు వెస్టేజ్ చేయాలో చూసుకున్నాము. తర్వాత మన ఫ్యామిలీ కోసం చేయాలనేసి డిసైడ్ అయ్యి మన హార్ట్ని, బ్రెయిన్ని చేంజ్ చేసుకున్నాం. మన మనసు మారిపోయింది, మన నిర్ణయం మారిపోయింది, మన గుండెని రాయి చేసుకున్నాం, మన బ్రెయిన్ బాగా క్లీన్ చేసుకున్నాం. ఈరోజు వెస్టేజ్ని స్టార్ట్ చేస్తున్నాం. వెస్టేజ్ని స్టార్ట్ చేస్తున్నామంటే ఇమ్మీడియట్లీ మనకు నాలెడ్జ్ కావాలి.
ఇమీడియట్లీ మనకి నాలెడ్జ్ కావాలి. ఎస్, నాలెడ్జ్ ఒక్కటి చెప్తాను చూడండి. నాలెడ్జ్ సింపుల్గా అంటే సార్ ఇక్కడ డిగ్రీలు చదవాల్సిన పని లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. డిగ్రీలు చదవాల్సిన పని లేదు, ఓన్లీ జనాల మైండ్ సెట్ చదవండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎదుటి వారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ మైండ్ సెట్ని క్యాచ్ చేసే కెపాసిటీ అయితే చాలు, నీ ఇంటి ముందర కారు ఉంటుంది. కరెక్ట్ చెప్తున్నా చూడండి. నువ్వు నీ హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నీ ఇంటి ముందర ఉండే జనాల మైండ్ సెట్ నీకు అర్థమైందా, ఆ హోమ్ మీటింగ్ సక్సెస్. నీ ముందరకు వచ్చి ఎవరైనా మాట్లాడుతున్నారా, వాళ్ళ మైండ్ సెట్ని నువ్వు క్యాచ్ చేయగలిగినావా, నీ ఇంటి ముందర కారు ఉంటుంది. నీ దగ్గరికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి డౌట్లు అడుగుతున్నారా, వాళ్ళ మైండ్ సెట్ని క్యాచ్ చేయగలిగినావా, నీ అకౌంట్లో ₹1,00,000 ఉంటుంది. ఇది చదవాలి సార్. బుక్కులు చదివితే రాదు, మీటింగులు చూస్తే రాదు, మళ్ళీ జూమ్లోకి వచ్చినా రాదు. ఇమ్మీడియట్లీ నువ్వు ఈ రోజు నుంచి చేయాల్సింది ఎదుటివాడు ఏం క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ మైండ్కి నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇది సార్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ వస్తే చాలు, నీకు చదువు అవసరం లేదు, రాయాల్సిన అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఎదుటివాడిని నువ్వు క్యాచ్ చేసినావు, జాయిన్ చేసినావు, వాడిని లీడర్ని చేసినావు, ఇంతకంటే ఇంకేం కావాలి నాలెడ్జ్. చాలామంది చెప్తూ ఉంటారు, నాకు చదువు రాదు సార్, నాకు రాసేకి రాదు సార్, నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కావాల్సింది ఏంది, ఎదుటిగా ఉన్న మనిషిని అర్థం చేసుకోవాలి, ఎదుటిగా నిలబడిన డౌన్లైన్స్ని అర్థం చేసుకోవాలి. ఆయన అర్థం చేసుకొని బిజినెస్లో ఎలా రన్ చేయాలనేది అర్థం చేసుకోగలిగితే, మైండ్ సెట్ని నువ్వు చదవగలిగితే, సార్ ఈరోజు ఇక్కడ ఒక పెయింటర్ 10th క్లాస్ చదివినోడు ఇక్కడ నిలబడగలుగుతున్నాడు, ఇలా చేయగలుగుతున్నాడు అంటే ఇంగ్లీష్ రాయడం రాదు, చదవడం రాదు, ఇలా పీపీటీ చేసి మీకు అందరికీ మనకి ఇక్కడ అందరికీ చెప్తున్నాడంటే నేను చదివేది జనాల మైండ్ సెట్. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలామంది చెప్తారు సార్ పీపీటీలు రెడీ చేస్తా ఉన్నాయి. సార్ నేను ఊరికే ఉండను, నా బ్రెయిన్ ఉండదు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే తస్మాన్ జాగ్రత్త అని చెప్తాను. ఎందుకంటే మీ ప్రతి మాట నా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది, ఆ తర్వాత పీపీటీ చేయడానికి కూర్చుంటే అవన్నీ బయటకు వస్తాయి. ఇంకేం కావాలి సార్ దీనికంటే? డిగ్రీలు ఎందుకు పనికి వస్తాయి, ఐఏఎస్లు ఎందుకు పనికి వస్తాయి? జనాల మైండ్ సెట్ చదివితే చాలదా? ఇదే చేయండి, మీరు కూడా నేర్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇంతే చాలు సార్. ఇంకా చదువు రాని బీబీ మేడం ఒక సంతకం పెట్టడం రాని బీబీ 4 లక్షలు తీసుకుంటుంది. ఆమె జనాల మైండ్ సెట్ చదివింది, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళని ఎలా క్యాచ్ చేయాలి, ఎట్లా చేయాలి. ముందుకెళ్దాం. ఇక్కడ అన్ని డౌట్లు క్లియర్ చేయబడను. ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ అది జనతా గ్యారేజ్ డైలాగ్ గుర్తుకొచ్చింది. టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అని చెప్తే నేను ఇలా చేశాను. ఇక్కడ అన్ని డౌట్లు క్లియర్ చేయబడను. ఎక్కడ తెలుసా? హోమ్ మీటింగ్లో. ఇక్కడ అన్ని డౌట్లు క్లియర్ చేయబడను. ఎవరికి? హోమ్ మీటింగ్ వినే వాళ్ళకి కాదు, హోమ్ మీటింగ్ చేసే వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎవరైనా కొత్త వాళ్ళకి డౌట్లు వస్తూనే ఉంటాయి. ఎవరి లీడర్, నువ్వు అక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళిన తర్వాత హోమ్ మీటింగ్ చేస్తున్నావు, వాళ్ళు క్వశ్చన్ వేస్తారు. క్వశ్చన్ వేసినప్పుడు నీ బ్రెయిన్ జవాబు చెప్తుంది. ఇలా ఎన్నైతే డౌట్లు వస్తాయో అవన్నీ కూడా క్లియర్ అవుతూ పోతూ ఉంటాయి. అందుకే నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్ చేయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్. సరే 100 హోమ్ మీటింగ్లు చెప్పలా నేను, మీరు 10 హోమ్ మీటింగ్లు చేశారు, 9 సక్సెస్ అయినాయి, 1 ఫెయిల్యూర్ అయింది, జాయిన్ కాలేదా, ఆ 1 మీ బుక్లో రాసుకోండి. మళ్ళీ 5 చేశారు, 5లో 2 ఫెయిల్యూర్ అయినాయి, 3 సక్సెస్ అయినాయి, ఆ 2 ఫెయిల్యూర్ అయిన దాన్ని ఇక్కడ పెట్టండి. ఫస్ట్లో 1 ఫెయిల్యూర్ అయింది, ఇక్కడ 2, టోటల్ 3 హోమ్ మీటింగ్లు ఫెయిల్యూరు. ఇలా మీరు 1,00,000 హోమ్ మీటింగ్ చేస్తారో తెలీదు, 200 హోమ్ మీటింగ్ చేస్తారో తెలీదు. నువ్వు ఎంత హోమ్ మీటింగ్ చేసినా వాళ్ళు జాయిన్ కాకుండా పోతారే, ఆ లిస్టు 100 దాటాల. ప్రపంచంలో నీకు డౌట్లు అనేటివే ఉండవు. 100 హోమ్ మీటింగ్లో ఎన్ని డౌట్లు అడిగింటారు తెలుసా? 100 హోమ్ మీటింగ్లో ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చింటాయో తెలుసా? ఇవన్నీ నీ బ్రెయిన్ ఫీడ్ చేసుకుంటుందా? దీనికి సమాధానం వెతుక్కుంటుందా? ఇంకేం భయం సార్ నీకు? ఇంకేం భయం చెప్పండి? 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్స్ నేను చాలా వరకు మార్నింగ్ క్లాస్లో చెప్పాను. 100 ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్స్ మీరు చేయగలిగితే, సార్ 100 వద్దు సార్, 25 నుంచి 50 చేయగలిగితే కూడా నువ్వు ఎక్కడో క్రౌన్ డైరెక్టర్ దాటిపోతావు. ఎందుకంటే
నీకు నీకు మించిన ట్రైనర్ ఉండడు. ఎందుకంటే ఒక్కొక్క హోమ్ మీటింగ్లో ఎలాంటి బుల్లెట్ లాంటి పాయింట్స్ వస్తాయో తెలుసా? ఆ హోమ్ మీటింగ్ ఫెయిల్యూర్ అయితే నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు జరిగింది ఇలా, ఎందుకు జరిగింది అలా, వాళ్ళు వేసిన క్వశ్చన్లకు ఆన్సర్ వెతుకుతావా లేదా? నిజమైనది చెప్పండి. మీరు హోమ్ మీటింగ్ ఫెయిల్యూర్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేసిన 5-6 క్వశ్చన్లకి ఆన్సర్ కోసం వెతుకుతావా లేదా? లేదా నీ అప్లైన్కి ఫోన్ చేస్తావా లేదా? ఎస్. నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ వచ్చిందో సంతోషపడండి. చాలామంది బాధపడతారు, అరే నాకు ఇలా మాట్లాడరే వీళ్ళు, అరే ఇలా మాట్లాడరా, అలా మాట్లాడారా అనేది అంటున్నారు. సార్ మీరు సంతోషపడండి, ఈరోజు క్వశ్చన్ వచ్చింది, మన బ్రెయిన్ షార్ప్ అయిపోయింది. అరే వీడు క్వశ్చన్ అడిగినాడు, అప్లైన్ ఫోన్ చేస్తాం, సార్ ఇలా డౌట్ అడిగినారు, ఏం చెప్పాలా, వచ్చేసింది ఆన్సర్. ఇలా 100 హోమ్ మీటింగ్లో ఆన్సర్ వస్తే, 100 ఫెయిల్యూర్ మీటింగ్లో మన నాలెడ్జ్ వస్తే, సార్ మీరు ఇక్కడ డిగ్రీలు చదవలేదు, ఏ బుక్ రాసుకోలేదు, ఏ పెన్ను రాసుకోలేదు, బ్రెయిన్లో ఫీడ్ చేసుకుంటున్నారు. ఓహో ఈ డౌట్కి ఇలా చెప్పాలా, నెక్స్ట్ మళ్ళీ వెళ్తావు. 100 తర్వాత నీకు డౌట్ అడిగే వాడే ఉండడు. కనీసం 25 చేయండి, వెళ్ళిపోతాం. రైట్, ఇక్కడ చెప్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. మీరు హార్డ్ వర్క్ చేసి హోమ్ మీటింగ్ చేయాలా సార్, అక్కడ తిరగాలి సార్, ఇక్కడ తిరగాలి సార్ అంటే, ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఇల్లు కట్టడానికి ఒక ఇంజనీరు పేపర్ పైన ప్లాన్ వేసుకుంటాడు. బాగా చూడండి, ఒక ఇల్లు కట్టడానికి ఒక ఇంజనీరు పేపర్ పైన ప్లాన్ వేసుకుంటాడు. ప్లాన్ వేసుకున్న తర్వాత ఆ ప్లాన్ తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తాడు? మేస్త్రి దగ్గరికి వెళ్తాడు. మేస్త్రి దగ్గరికి వెళ్ళేసి, బాబు ఇట్లా ఇట్లా ఈడు గోడ కట్టు, ఈడు పిల్లర్ అయ్యి ఇలా చెయ్యి అని చెప్తాడు. సరే మేస్త్రి ఏం చేస్తాడు, అక్కడ పిల్లర్ వేస్తాడు, ఆయన చెప్పించాడు, ఇలా చేస్తాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, మీరు చెప్పండి. మేస్త్రి లేకపోతే ఇంజనీరు ఇల్లు కట్టలేడు, ఎందుకంటే సిమెంట్ కలపడము, ఇటుకలు. కానీ ఇంజనీరు లేకుండా మేస్త్రి ఇల్లు కట్టగలడా లేదా? ఇంజనీర్ లేకపోయినా కూడా మేస్త్రి ఇల్లు కడతాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఎందుకు చెప్పండి? ఈయన పేపర్లు పట్టుకున్నాడు, ఆయన సిమెంట్ పట్టుకున్నాడు, ఈయన పెన్ను పట్టుకున్నాడు, ఆయన ఇటుక పట్టుకున్నాడు. అంటే ఇటుకని ఎలా పేర్చాలి, కడ్డీలు ఎలా బిగించాలి, ఐరన్ ఎలా పెట్టాలి, సిమెంట్ ఎక్కడ ఎంత వేయాలి, గోడ ఎలా లెవెల్ తీసుకోవాలి చేశాడు. అంటే ఇక్కడ ఫీల్డ్ వర్క్ చేసిన వానికి ఎక్కువ అనుభవం ఉంటుంది. పైన పేపర్లు రాసినాడు ఏ పని చేయలేడు. ఎవరైతే వర్క్ చేస్తారో, ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు. అలాగే మీరు మీటింగ్లు ట్రైనింగ్లు కాకుండా హోమ్ మీటింగ్లు చేస్తూ గ్రౌండ్ వర్క్ చేస్తూ పోతే కార్ ఏంది సార్, వాళ్ళ అబ్బ కూడా వచ్చి మీ ఇంటి ముందర నిలబడుతుంది. వాళ్ళ అబ్బ కూడా వచ్చి మీ ఇంటి ముందర నిలబడుతుంది. అలాంటిది సార్ వర్క్ యొక్క పవర్, అలాంటిది సార్ ఫీల్డ్ వర్క్ యొక్క పవర్. దాన్ని ఆపే శక్తి ప్రపంచంలో ఎవ్వరికి లేదు. ఈరోజు చెప్పండి, మీరు మీటింగ్లకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటారా, లేదా హోమ్ మీటింగ్లు చేయడానికి వెళ్తారా? లేదు మీరు జూమ్లో మీటింగ్లు చూసుకొని ఇంట్లో కూర్చుంటారా, లేదా హోమ్ మీటింగ్ చేస్తారా? ఈ ఇంజనీర్ జూమ్ మీటింగ్ వింటున్నవాడు, ఆ మేస్త్రి జూమ్ మీటింగ్ వింటూ మళ్ళీ వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేసేవాడు. ఇప్పుడు ఎవరు బతకగలడు? ఇంజనీర్కి మేస్త్రి లేకపోతే బతకలేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఇటుకలు పెంచుతున్నాడో ఆయన ఎవరు లేకపోయినా ఎక్కడైనా ఒక చోట పోయి బతికేస్తాడో. మీరు ఇంజనీర్లా జూమ్ మీటింగ్ చూసుకొని మీటింగ్లు చేసుకొని ఇంట్లో కూర్చుంటారా? జూమ్ మీటింగ్ చూసిన వెంటనే వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తారా? ఫీల్డ్ వర్క్ చేసి అనుభవం పెంచుకుంటే మీ ఇంటికి కారు వస్తుంది, 1 lakh వస్తుంది. లేదు జూమ్ మీటింగ్ చూసుకొని పేపర్లో రాసుకొని ఇంట్లో కూర్చుంటే కారు టైర్ కూడా మీ ఇంటికి రాదు. జూమ్ మీటింగ్ చూసిన వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. మీటింగ్స్ నేను స్పీడ్ వెళ్తాను, టైం కొంచెం ఓవర్ అవుతుంది, నో ప్రాబ్లం, ఇంకా 9:30 కదా. మీటింగ్స్కి ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వండి. మీరు సొంతంగా మీటింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఎందుకు సొంతంగా చేయడం అలవాటు చేశారంటే ఒక్కసారి మేస్త్రిని తలుచుకోండి. మీరే సొంతంగా చేయండి. అలా చేయడం వల్ల ఎంత అనుభవం వస్తుందో తెలుసా?
మీరు ఎవరు సహాయం అవసరం లేదు, మీ టీంని మీరే చేసా. కంపెనీ ట్రైనింగ్స్ బాగుంటాయి. ప్రతి ఒక్క కంపెనీ ట్రైనింగ్ని డబ్బులు కట్టేసి పెట్టిన ట్రైనింగ్స్కి మీరు అటెండ్ అవ్వండి. తర్వాత కొత్త వాళ్ళు అడిగే డౌట్లు మంచి నాలెడ్జ్ని ఇస్తాయి. వెరీ ఇంపార్టెంట్ సార్. ఎవరైతే డౌట్ అడుగుతున్నారో క్లియర్ చేయకుండా పోవద్దండి, క్లియర్ చెయ్యండి. సూపర్ నాలెడ్జ్ వస్తుంది వాళ్ళ దగ్గర. నెంబర్ 4లోకి వెళ్దాం సార్. నెంబర్ 4 సూపర్ పాయింట్ సార్, ఇది ఎక్సలెంట్ పాయింట్ ప్రతి ఒక్కరికి. సెలెక్ట్ యువర్ బిజినెస్ పార్ట్నర్. సెలెక్ట్ యువర్ బిజినెస్ పార్ట్నర్. మీ ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్ అంటే ఇంతకుముందు జూమ్లో చెప్పాం కదా, ఇంటికి వాడే వాళ్ళు ఫ్రెండు, బిజినెస్ చేసే మన జాయిన్ అయ్యి ఇంటికి వాడే వాళ్ళు మన ఫ్రెండ్స్, జాయిన్ అయ్యి బిజినెస్ చేసేవాళ్ళు మన బిజినెస్ పార్ట్నర్స్. మనకి బిజినెస్ పార్ట్నర్సే కావాలా. సెలెక్ట్ యువర్ బిజినెస్ పార్ట్నర్స్, వెరీ ఇంపార్టెంట్ సార్. డ్రీమ్ ఆల్ బిగిన్ విత్ వన్ బిగ్ డ్రీమర్. ఎస్ సార్. డ్రీమ్ వచ్చేసి ఎప్పుడు డ్రీమర్ దగ్గరే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డ్రీమర్ దగ్గరే. అంటే నీ బిజినెస్ పార్ట్నర్ డ్రీమర్ అయి ఉండాలి. ఆ వ్యక్తికి డ్రీమ్ ఉండాలి. ఆ వ్యక్తికి నా ఫ్యామిలీ ఇలా ఉండాలి, నా చెక్ ఇలా ఉండాలి. ఇలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరేం చేస్తారు, నాకు సోప్ ఒకటి ఉంటే చాలు, నాకు షుగర్ పోతే చాలు, నాకు గ్యాస్ స్టవ్లు తగ్గిపోతే చాలు అనే వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. అది రాంగ్. నాకు డ్రీమ్ ఉంది, నేను కూడా కారు కొట్టాలి, నాకు డ్రీమ్ ఉంది, నేను 50 నుంచి 1 lakh తీసుకోవాలి, ఇతనే నీ బిజినెస్ పార్ట్నర్. ఒక్కసారి నీ టీంలో ఎంతమంది బిజినెస్ పార్ట్నర్లు ఉన్నారో మీరు రాత్రికి పండుకొని మీరు ఆలోచించుకోండి. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వేరే వాళ్ళని ఏం వద్దమని చెప్పలేదు, నేను వద్దని చెప్పట్లేదు. వాళ్ళకు వాడుతూ ఉండమని అంతే. లైఫ్లో నీకు ఏమి రాదుపో, 100 ఏళ్ళు ఆయుష్ గ్యారంటీ, దేవుని దయ వల్ల నీకు 100 ఏళ్ళు వస్తుంది వెళ్ళిపో. కానీ నేను నీకు బాగా హెల్ప్ చేస్తానుండు, కానీ నా బిజినెస్ పార్ట్నర్ కోసం నేను వెతుక్కుంటున్నా. ఎందుకంటే నాలాగా పనిచేసేవాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు కావాలను. ఎస్, బిజినెస్ పార్ట్నర్ ఎలా ఉండాలంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉండాలి, ఫ్యామిలీ కోసం ఏమైనా చేయడానికి తెగించి ఉండాలి. అతనే నీ దగ్గర డైరెక్టర్ అవుతాడు, స్టార్ అవుతాడు. నామకే వస్తే వచ్చిన వాళ్ళు ఎవరు కారు. ఇట్లాంటి వ్యక్తిని నువ్వు వెతికి పట్టుకో. నా ఫ్యామిలీ కోసం నేను కష్టపడడానికి రెడీ, నా ఫ్యామిలీ కోసం నేను ఎక్కడ తిరగడానికైనా రెడీ, నా ఫ్యామిలీ కోసం నేను పస్తులుండి పని చేయడానికి రెడీ. ఇలాంటి పార్ట్నర్లు 3 వస్తే చాలు సార్, 1 లక్ష సంపాదించుకోవచ్చు. చాలా మంది పార్ట్నర్స్ వస్తారు, సరే నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను కారు తీసుకుంటా, సరే నువ్వు నా దగ్గరకు వచ్చి మీటింగ్లు చేస్తే నేను కారు తీసుకుంటా, నువ్వు నాకు కొంచెం డబ్బులు ఇస్తే నేను కారు తీసుకుంటా, నాకు 2 లైన్లు ఇస్తే, నాకు 1 లైన్ నాకు ఇస్తే నేను కారు తీసుకుంటా. ఎలా సార్ ఇచ్చేది మీకు? ఎలా ఇవ్వాలి లైన్ మీకు? ఎందుకు ఇవ్వాలి మై లైన్ చెప్పండి? ఎందుకు మీకు పీవీలు కొట్టించాలా? మీరు ఎవరైతే సెలెక్ట్ చేస్తారో ఈ పాయింట్ని పెట్టుకోండి. ఎవరైనా తిట్టుకోండి, నాకేం పర్లేదు. కష్టపడడానికి నేను రెడీ ఉండాలా. బిజినెస్ పార్ట్నర్ ఎలా ఉండాలి? నేను కష్టపడడానికి రెడీ, కష్టం ఏదైనా సరే చేయడానికి. నేను చెప్పాను కదా, కళ్ళల్లో నీళ్లు రావాలి. ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క 1 lakh అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. దానికి సిద్ధమైన వాళ్ళే మనకు రావాలా. ఎస్ సార్. ది వాల్యూ ఆఫ్ ఇండిపెండెంట్ థింకింగ్ అంటుండే ఆలోచన. ఎవరైతే సార్ ఈ పాయింట్స్ నాకు తెలిసినంత వరకు చాలా వండర్ఫుల్ పాయింట్స్ సార్. ఇక్కడ చూడండి, కష్టపడడానికి రెడీగా ఉండాలి, కుటుంబాన్ని ప్రేమించే వాడే ఉండాలి, కష్టపడడానికి రెడీగా ఉండాలి. ఇంకోటి సార్, ఇండిపెండెంట్ థింకింగ్ అంటే ఆలోచన విధానం మారిపోవాలి. ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇతను పుట్టినప్పుడు ఇతని ఆలోచనలు ఇతను చంపేయండి అని చెప్పారు. ఇతని ఆలోచన ఏముంది, ఎవరో ఒకరు అన్నం పెడితే నాకు చాలు, ఎవరో ఒకరు కొంచెం నాకు ప్రాణం ఉన్నంత వరకు పెడితే నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, ఏమి లేవు, మాటలు ఒకటి వస్తాయి అనుకుంటే, ఈయన ఆలోచన రావడమే సాహసం. నీకు తెలుసు కదా, ఈయన ఆలోచన రావడమే సాహసం. ఏం తెలుసా? లేదు, నా థింకింగ్ నేను ప్రపంచంలోనే అందరికీ తెలవాలి, ప్రపంచంలోనే గొప్ప ట్రైనర్ అవ్వాలి అనే ఒక్క మైండ్లో ఆలోచన వచ్చింది. ఈరోజు ప్రపంచ కుబేరుడైనాడు, ప్లస్ ప్రపంచంలో బెస్ట్ ట్రైనర్ అయినాడు. నీ దగ్గరకు వచ్చే పార్ట్నర్ ఎలా ఉండాలంటే, ఆయన ఆలోచన విధానం, నా ఇంటికి ఒక కారు ఉండాలి, ఆ ఆలోచన థింకింగ్ రావాలి, నాకు 1 lakh కావాలని ఆలోచించే వాళ్ళే నీ బిజినెస్ పార్ట్నర్. ఇప్పుడు చూడండి, మీకు
మీకు ఎంతమంది బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారో, మీకు ఎంతమంది బిజినెస్ పార్ట్నర్స్ మీ దగ్గర ఉన్నారో మీరు చూడండి. ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూపించేసి మీకు ముందుకు వెళ్ళిపోతానండి. పడుతుంటే ఒక అబ్బాయికి అనిపించిందండి, నాకు ఇప్పుడు బ్రహ్మాండంగా వేడి వేడి పకోడీలు కనుక నేను ఏదైనా హోటల్లోకి నాకు ఎవరైనా తెచ్చివ్వగలిగితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. మనం చాలా మంది ఏమనుకుంటాం, అలా ఆలోచించి మానేస్తాం మనం, అయ్యో వర్షం పడుతుంది నాకు రాలేదని. కానీ ఆ పిల్లవాడు హస్ గాన్ బియాండ్. మరి అక్కడి నుంచి ఎవరైనా వ్యక్తి నాకు ఒక బైక్ లో గానీ దేనిలో గానీ తీసుకురాగలడా అని వెళ్ళి ఆ హోటల్ అతన్ని అడిగాడు, ఆ రెస్టారెంట్ ఓనర్. మేము గనక ఒక ప్రయత్నం చేస్తాం, మీరు గనక హోమ్ డెలివరీ చేయగలరా అంటే ఆయన ఓకే అన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆర్డర్స్ అవ్వడం మొదలు పెట్టాయి. అది చూసి ఇంకా కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు ఈ కుర్రవాడి దగ్గరికి వచ్చారు, వచ్చి మేము కూడా సిద్ధంగా ఉన్నామని. మరి ఇంతమందిని క్యాటర్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి కొంతమంది కలిసి ఈ స్విగ్గీ అన్న ఒక యాప్ తయారు చేశారు. చూడండి దానివల్ల ఎంతమంది ఇప్పుడు ఉద్యోగాలు ఉంటున్నారో మీరు చూస్తూనే ఉంటారు. ఒక్క వ్యక్తికి వచ్చిన ఆలోచన, ఈరోజు స్విగ్గీ ఒక పెద్ద కంపెనీ కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది, కొన్ని వేల మందికి ఆపర్చునిటీ ఇచ్చింది. నీ దగ్గరికి వచ్చే లీడర్ ఇలాంటి ఆలోచన పరుడై ఉండాలి, అప్పుడే నీ టీం గ్రేట్గా నడుస్తుంది. మన దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు తెలిసిన, సార్ ఈ మంత్ లెవెల్ మెయింటెనెన్స్ అయ్యేటట్లు లేదు సార్, రేపు నెల చేద్దాంలే. సార్ ఈ మంత్ కష్టంగా ఉంది సార్ బిజినెస్, మళ్ళీ చేద్దాంలే. సార్ బుల్లెట్ లాంటి ఆలోచనలు ఉండాలి, ఈ మంత్ చేసి తీరాలి. ఒక చిన్న థాట్ బ్రెయిన్లో, ఇలా థాట్ ఎవరైతే వస్తుందో అది కోట్లకు వాల్యూ చేస్తుంది. నాకు ఈ మంత్ మెయింటెనెన్స్ కావాలంటే నేను ఏం చేయాలి, ఆ థాట్ రావాలి ఫస్ట్. ఎక్కడ చేస్తే పని చేయాలి. నెంబర్ 5లోకి వెళ్దాం. సార్ టీం వర్క్ సార్, థింక్ బిగ్ టీమ్. సార్ చాలా వర్క్ నువ్వు చేయాల్సింది, చిన్న టీం కోసం నువ్వు చేయొద్దు, వర్క్ చేయాలి. టీం ద్వారా అయినా అచీవ్మెంట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు నాకు తెలిసినంత వరకు ఇది చాలా మంచి పాయింట్. ఎవరైతే టీం ద్వారా మీరు చేస్తారో, టీం ద్వారా చేస్తే అద్భుతమైన రిజల్ట్లు వస్తాయి. అదిగాక టీం ద్వారా ఎవరైతే మీరు చేస్తారో ఆ అచీవ్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. టీం డెవలప్మెంట్ కోసం కేరళలో ఒక వ్యక్తి ఒక పని చేశాడు. ఆయన ఏం చేశాడు తెలుసా, United Boat Club are the defending champions కేరళలో who won the పడవలు Fiesta ఉంటాయి కదా, competition last year. Husband's body language is కేరళలో పడవలు ఉంటాయి కదా, పడవల్ని నడిపే దాంట్లో చిన్న నెంబర్ 1గా నిలబడ్డాడు. అది ఏంటనేది ఈ వీడియో చూడండి. టీంని ఎలా మెయింటైన్ చేస్తాడో గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ టీంని ఎలా మెయింటైన్ చేస్తాడు. rowing. He is the bodybuilder. Finished my first physical training session with the boys, and it's kind of hard, but I think I cooked well for day one. Within 4-5 hours of rest now, we'll have our first rowing session with the full team. I'm the first outsider who has ever been given this rare chance of training with them and getting a look into the preparations for this year. I'm going to go in the boat for the first time. I'm a little nervous because most of these guys are seasoned rowers, and my training extends to only river rafting. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఆ పడవ ఎంత స్పీడ్ పోవడానికి కారణం ఈ టీమే. ఇలాగ చాలా టీంలు ఉంటాయి, వీటిని దాటి ఎవరు పోతే వాళ్ళకి అవార్డు వస్తుంది. ఈ టీంలో ఒక్క లీడర్ కరెక్ట్గా పని చేయకపోయినా పడవ వేగం ఆగిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు వినండి. నేర్పిస్తున్నారు. As the coach, Mr. Pillay, started the session at 8 a.m. Mr.
players the killing instinct. He needs first place. Other than that, he needs nothing. अभी ये रोइंग फील्ड में 3 ब्रॉन्ज मेडल ఈయన 3 బ్రాంజ్ అవార్డులు, సిల్వర్ 3, 13 వరకు అనుకుంటే గోల్డ్ అవార్డులు తీసుకున్నాడు. ఈ టీంని ఎలా మెయింటైన్, ఎలా వాటర్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఒక్కరు కూడా ఫెయిల్యూర్ కాకుండా అందరినీ ఎలా మెయింటైన్ చేశాడు. అందుకే ఈయనకి అవార్డు వచ్చింది. 2 सिल्वर मेडल 13 गोल्ड मेडल इतना मेडल मेरे को 16 ईयर में 16 मैंने अचीव किया. After like 3-4 hours of doing all of this, now they're saying that we have to go on the boat. So I guess it's non-stop. पोएड़ा लेकिन अय्यड़ा पोएड़ा करने से नहीं इसका. ఇక్కడ చూడండి మీరు సార్, ఇది బాగా మంచి పాయింట్ చూడండి. అందరూ మామూలుగా దబ్బుమంటారు, ఈయన ఏం చేసినాడు, బ్రెయిన్ మీదకి అటాక్ చేశాడు. బాబు మీరు చేస్తున్నారు వర్క్, కానీ ఇలా ఇట్లా ఎత్తినప్పుడు ఫస్ట్ అయ్యడా గోనడా, ఇది ఏదో చెప్పాడు కదా, విందాము. అయ్యడా గోనెడా అంటే ఇప్పుడు ఆ సౌండ్ వస్తే చాలు, కరెక్ట్గా సౌండ్ వచ్చినప్పుడు వీళ్ళు దాన్ని నీళ్ళలోకి దొబ్బుతారు, అంటే ఆ తెట్టని ఇలా దొబ్బుతారు. అది ఆ సౌండ్ రాకపోతే వాడు ఒకసారి చెప్తాడు, ఒకటి చేసిన తర్వాత ఇంకోసారి పోతాడు. అంటే సీరియల్గా చేయలేరు, కానీ వీళ్ళకి ఒక బ్రెయిన్లో ఒకటి పెట్టాలా, ఒక సౌండ్. అయ్యడా బోయడా అని చెప్పేస్తే అయ్యడా అన్నప్పుడు పెట్టేస్తారు. ఎవరైనా అట్ట ఇటు హెల్తీగా ఉన్నా కూడా దీంట్లో కలిసిపోతారు. ఇదే సార్ ఆయన చేసిన సీక్రెట్. ఈయన వాళ్ళ బాడీ పైన చేయలేదు, బాడీ కలిసిపోతుందని కొంతమంది చూశారు కదా, బాడీ మీద చేయలేదు తెలుసా. ఆయన ఏ దాని మీద చేయలేదు, బాడీ మీద కాచేసింది. అది చేసేటప్పుడు ఆ ఏవైతే తెట్టలు ఉన్నాయో అవి కరెక్ట్ సీరియల్గా పడాలి. ఎందుకంటే ఇక్కడ ఇంజన్ కాదు కదా, ఇంజన్ అయితే నువ్వు రైడ్ చేస్తే వెళ్ళిపోతుంది, కానీ మనుషుల పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నీ టీం కూడా అంతే, నీ చెక్ కూడా అంతే, మనుషుల పైన ఆధారపడి ఉంటుంది. నీ టీం కూడా కరెక్ట్గా నడవకపోతే నీ చెక్ అక్కడే ఉంటుంది. టీంను నడిపేటప్పుడు టీంని ఎలా నడపాలి, ఈ కరెక్ట్గా చూడండి, నిలబడ్డారు ఇలా. ఎవరైతే ఇలాగే చూడండి, అందరూ ఒకే లెవెల్లో. అది ఎవరు నడిపిస్తుంది, శరీరం కాదు, బ్రెయిన్ ఎవరు ఫాలో అవుతుంది, ఒక సౌండ్ని, అయ్యడా. ఎస్, దీనివల్ల ఈయన సక్సెస్ సాధించాడు అని చెప్పాడు. నాకు బాగా నచ్చింది. అంటే ఈయన బాడీ మీద చేయలేదు, బ్రెయిన్ పైన అటాక్ చేశాడు. చూడండి ఆగిపోయినారు ఇలా. అంటే ఇలా చేయడం వల్ల వీళ్ళకి అవార్డు వచ్చిందనేసి ఆ రోజు వాళ్ళు అవార్డు తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీ సార్. ఇది నేను ఈయన స్టోరీ విన్న తర్వాత ఇంకా చాలా ఉంది, మనకు టైం లేదు కాబట్టి ఇక్కడ మెయిన్ అంతా బ్రెయిన్. సార్, ఐ వర్క్ హార్డ్ బికాస్ ఐ లవ్ మై వర్క్. వీళ్ళు ఎవరైతే అక్కడ పని చేశారో వాళ్ళందరూ వాళ్ళ వర్క్ను ప్రేమిస్తారట సార్ కేరళలో. సార్ నాకు డబ్బు అవసరం లేదు సార్, నాకు వర్క్ కావాలి. నాకు డబ్బు అవసరం లేదు సార్, వర్క్ కావాలి సార్. అలాగే మన టీంలో వర్క్ను ప్రేమించే వాళ్ళు కావాలి, ఇష్టపడే వాళ్ళు కావాలి, వర్క్ని ఇష్టపడే లీడర్ కావాలి నీకు. నేను ఎందుకు ఇంత వీడియో చూసి చెప్తున్నానంటే ఇక్కడ ఎవరైతే వర్క్ను ప్రేమిస్తారో వాళ్ళకి డబ్బు వస్తుంది. నెంబర్ 6, బిజినెస్ రిలేషన్షిప్ పెట్టుకోండి. బాగా కలిసిమెలిసి అందరూ వర్క్ చేయండి. మీరు మీ టీంలు ఎక్కడైతే ఉన్నాయో, మీకున్న 4 టీంలు అయినా సరే, మీరు మధ్యలో ఉన్నారు కదా, 4 టీంలు మెయింటెనెన్స్ చేసేది రిలేషన్లో మీరు చూసుకోండి. అందరూ కలిసి వర్క్ చేయండి. నెంబర్ 7 ఇంకోటి సార్, ఎస్, ఇండిపెండెంట్ లీడర్షిప్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ది. స్పీడ్ వెళ్తున్నా, మళ్ళీ అయినా చెప్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇండిపెండెంట్ లీడర్షిప్ వెరీ 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 ఇంపార్టెంట్ సార్. ఇది ఇండిపెండెంట్ లీడర్షిప్ అనేది ఒకసారి చూడండి, సొంతంగా ఆలోచించే కెపాసిటీని ఇస్తుంది. తనకు తాను ఆలోచించుకోవాలి, అప్పుడే మనకు బాగుంటుంది. ఎవరో పెట్టిన కంపెనీలో కొన్ని లక్షల ఉద్యోగాల మధ్యన ఒక చిన్న ఉద్యోగం తెచ్చుకోవడానికి 20 ఏళ్ళు చదవాలా? చిన్నప్పటి నుంచి కంపెనీ పెట్టమని మైండ్ సెట్తో పెంచాలి కానీ ఒకటి కింద పనిచేసి బాగా. అర్థమైందా? కంపెనీ పెట్టే మైండ్ సెట్తో ఉండాలి కానీ చిన్నప్పటి నుంచి కంపెనీ పెట్టమనే మైండ్ సెట్తో పెంచాలి కానీ ఒకటి కింద పనిచేసి బానిస మైండ్ సెట్ తోటి పెంచుతారు. అసలు ఎలా చెప్తే అర్థం అవుతుందిరా? వాళ్ళలాగే పిల్లలు కూడా బానిసతో బతకాల.
క్లాసు, మన బతుకులు ఇంతే. వారానికి ఒకసారి చికెన్ తినాలి, పండగ వచ్చినప్పుడే కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఛీ! ఇదో బతుకు. ఎవడు అది మిమ్మల్ని ఎలా మీరు మలుచుకోవాలో మీ ముందరే ఉంది. మీ మనసుని మీరు ఎలా మలుచుకోవాలనుకుంటే అలా మలుచుకోవచ్చు. ఎవ్రీడే నాలెడ్జ్ తీసుకోండి. ఎవ్రీడే మీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలి, షార్ప్ అవుతూ వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగద్దండి. నేను ఇంకా ఈ ట్రైనింగ్కి మళ్ళీ నేను చాలా తర్వాత ఇప్పటికే 10 అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెళ్ళండి. ఇండిపెండెంట్ లీడర్షిప్ అంటే ట్రాన్స్ఫర్లా పనిచేయండి. వెరీ ఇంపార్టెంట్, ట్రాన్స్ఫర్లో చేయండి. ఎందుకంటే మీ నాలెడ్జ్ని వాళ్ళకి చేస్తూ రండి, నాలెడ్జ్ని షేర్ చేస్తూ రండి. నెక్స్ట్ ట్రైనింగ్లో ఇంకొంచెం నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మై లీడర్స్. మీ అందరికీ టైం ఓవర్ అయింది కాబట్టి స్పీడ్గా కొట్టేసాను. నెక్స్ట్ ట్రైనింగ్లో మనం క్లియర్గా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సరే, హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను. హరీష్ కుమార్, హరీష్, ముఖేష్. Good morning, Guruji. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Sir, Harish Makes from Visakhapatnam, Crown Director. హరీష్ సార్, ఎలా ఉన్నారు? Super, sir. Sir, నిజంగా and thank you so much, sir. Thank you so much. ఎస్పెషల్గా నేను ఏదైతే ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నానో 100% ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఇచ్చారు సార్. మీరు అనుకుంటున్నట్టు బయటికి చెప్పలేను కానీ ప్రతిరోజు నేను విడవని కన్నీటి బొట్టు లేదు సార్. ఆ కన్నీటి బొట్టుకి రీజన్ ఏం చెప్పుకోవాలో తెలియక ఉన్న సెషన్స్ లో ప్రతి కన్నీటి బొక్క 1,00,000 రూపాయలు, 1,00,00,000 రూపాయలు అవుతుందని ఒక్క మాట చెప్పారు సార్. నాలో 200% కాన్ఫిడెంట్ బిల్డ్ చేసింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దేనికోసం నేను శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాను. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. లాస్ట్ మూమెంట్ లో నా టీం అంతటిని కలిసి జాయిన్ చేసాను. ఈ రోజు నా టీం ఇందులో ఆల్మోస్ట్ 16 మెంబర్స్ ఉన్నారు సార్ నాతో కలిపి. నిజంగా వాళ్ళ లైఫ్ అందరినీ, అంటే వాళ్ళ లైఫ్ అన్నిటిని కూడా చేంజ్ చేసే ఎక్సలెంట్ సెషన్ మీరు ఇచ్చారు సార్. సార్ నిజంగా చెప్తున్నాను, ఇన్ని రోజులు నేను ఎన్నో సెషన్స్ విన్నాను, అవన్నీ నన్ను ఉపయోగపడలేదు అని అన్నాను. నేను అంటే మిమ్మల్ని పొగడేయడానికి ఇదైతే మాటలు మాట్లాడట్లేదు, బట్ రియాలిటీ ఏముందో దాన్ని మీరు ఎగ్జాక్ట్ గా చూపించగలిగారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకే కాదు, నాతో పాటు ఉన్న ఈ 16 మంది టీంకి ఈ రోజు మీరు లైఫ్ ఇచ్చారు సార్. మళ్ళీ పునర్జన్మ ఇచ్చారని నేను 100% నమ్ముతున్నాను సార్. నిజంగా దీన్నే కానీ వాళ్ళు తీసుకోగలిగితే మీరు అన్నట్టు 6 months లో వాళ్ళందరూ కూడా క్రౌన్స్ అయి మీ ముందు కలబెడతాను సార్. ఖచ్చితంగా నేనైతే మాత్రం మీ ముందు వచ్చి దీనికి తగ్గ కృతజ్ఞత నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను గురూజీ. నిజంగా ఎక్సలెంట్. అసలు ఎంతో మీరు ఒక మాట చెప్పారు సార్, ఇక్కడ చెక్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారని. నేనైతే ఆ ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తున్నాను గురూజీ. నేను ఒక్కటే వెస్టేజ్ లోకి వచ్చేటప్పుడు ఏ రోజైతే నా చెక్ 1 lakh plus వస్తుందో ఆ రోజే పోస్ట్ చేస్తాను అనుకున్నాను. అప్పటి వరకు నేను పోస్ట్ చేయను అని అనుకున్నాను. కానీ నా చెక్ కోసం చాలా మంది ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు అనమాట. చాలా బాధలు పడ్డాను, చాలా అవమానాలు పడ్డాను, చాలా ఎటకారాలు విన్నాను. బట్ ఈ రోజు మీరు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఉన్నది చూడండి, నన్ను నిజంగా ఒక హై స్థాయిలో నన్ను నిల్చోబెట్టిన గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి సెషన్స్ మీరు ఇంకా మందికి ఇచ్చి మీరు ఇండైరెక్ట్ గా కొన్ని వేల మంది లైఫ్ లో వెలుగులు నింపుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. చాలా హ్యాపీగా ఉంది. మీ నుంచి ఇటువంటి సెషన్స్ ఇంకా రావాలి. అలాగే నాతో పాటు నా టీం అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా 100% సక్సెస్ అవ్వాలి. నా టీం అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటున్నారు గురూజీ. చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నారు మా గ్రూప్ లో ఇంత మంచి మీటింగ్ సెషన్ ని మమ్మల్ని యాడ్ చేసేలా చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ సార్. మనం అందరం కలిసి సార్, ఇది అందరం వెస్టీజ్ ఫ్యామిలీ, అందరం కలిసి మనము వర్క్ చేయాలి సార్. అందరం అదే నేను వచ్చినప్పుడు నాతో సార్ చెప్పండి సార్. ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా ఈ బ్రదర్ మీ వెంటే ఉన్నాడని గుర్తుపెట్టుకోండి సార్. వైజాగ్ లో ఈ తమ్ముడు మీకు ఉన్నాడు. మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేను రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ చంద్రశేఖర్ సార్. గురించి ఏమైనా రాంగ్ మాట్లాడానా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, మీరు రాంగ్ లేదు, పర్ఫెక్ట్ మాట్లాడారు సార్. చెప్పండి సార్. చంద్రశేఖర్ సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అండ్ జూమ్ లో ఉన్న లీడర్స్ అందరికి వెరీ గుడ్ మార్నింగ్ సార్. హరీష్ మాకే సార్ సూపర్ మాట్లాడారు సార్, చాలా అద్భుతంగా మాట్లాడారు సార్, సూపర్.
అండ్ మీ సెషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. కళ్ళకు ఒక పొర అడ్డుపడ్డది, ఆ పొరను మనం పక్కకు జరిపితే ఒక వెస్టేజ్ అనేది ఒక అద్భుత మహాసముద్రం లాంటిది, ఒక సముద్రం కనిపిస్తుంది అన్నారు సార్. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్.